రామ్ చరణ్ని చూసి నేర్చుకో అని పరోక్షంగా అల్లు అర్జున్కి సలహా ఇచ్చినట్టుంది పవన్ కళ్యాణ్ ఉపన్యాసం. అందులో ఒకటి మంచి డ్యాన్సరు, క్రమశిక్షణ కలిగిన వాడు, చిన్నతనం 7 సంవత్సరాల వయసు నుంచినే చలిలో కూడా హార్స్ రైడింగ్ లాంటివి నేర్చుకున్నటువంటి వాడు, షూస్ హెల్మెట్లు పట్టుకుని వెళ్ళేటటువంటి వాడు, రాముడి చరణాల దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అంటే ఎవరు? ఆంజనేయ స్వామి. అలాంటి బలముండి వినయ విధేయతలు ఉన్నటువంటి వాడు. వాస్తవంగా చెప్పాలంటే నాకు తమ్ముళ్ళ అంటోడు, బాబాయ్ అవుతాను కానీ నాకు తమ్ముళ్ళ అంటోడు. అలాగే రంగస్థలం లాంటి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాల్సిన, ఉత్తమ నటుడు అవార్డు రావాల్సినటువంటి వాడు. అదే సందర్భంలో మనం ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. నేనైనా రామ్ చరణ్ అయినా వచ్చింది చిరంజీవి గారి పేరుతో, చిరంజీవి గారి వారసత్వంతో, చిరంజీవి గారి కృషితో, చిరంజీవి గారి కష్టంతో, ఆ అభిమానుల ఆశీర్వాదంతో అన్నటువంటి విషయాన్ని గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా గుర్తు చేయడం ద్వారా పరోక్షంగా ఎవరికి ఏ సందేశం ఇవ్వాలో ఆ సందేశం ఇచ్చేశారన్నమాట.